కృష్ణ. ఆ మహాతల్లి మాటలు వినగానే ఈ మాలిని యొక్క హృదయము భక్కుమన్నది ఒక్కసారి. రాణిగారు, మీ యొక్క కీర్తి ప్రతిష్టలు విని, మీ యొక్క గొప్పతనం విని నేను ఇంతవరకు వచ్చాను గాని మీరే ఇట్లా మాట్లాడుతారని నేను ఊహించలేదు. అమ్మా, కూటికి తినదు దానినైనా గుణానికి నేను పేదదాన్ని కాదమ్మా. చేసింది దాస్యక వృత్తి అయినా నీతి నియమాలు కలిగిన దానను తల్లి. అమ్మా రాణిగారు, ఒక్క మాట. దాసి అయినను కావచ్చు ధర్మపత్ని. అమ్మా రాణిగారు, దాసి అయినను కావచ్చు ధర్మపత్ని, రాణి అయినను కావచ్చు రంకులాడే. జాతి కాదు ప్రధానము నీతిగాని, జాతి కాదు ప్రధానము నీతిగాని, కులము కాదు ప్రధానము గుణముగా. అమ్మా రాణిగారు, అవకాశం ఇస్తే ఉంటాను, లేదంటావా వెళ్ళిపోతాను. అంతేగాని ఇలాంటి నీచపు మాటలాడుతారని నేను ఊహించలేదు తల్లి. అమ్మా, నా భర్తలు 5 ఉన్నారు గంధర్వులు, వాళ్లే తలుచుకుంటే ఏమైనా చెయ్యగలరు. కానీ ఈనాడు మేము ఇలా ఇక్కట్లు పడవలసి వచ్చింది. అందుకే అంటారండి, అన్నదమ్ములను ఆలు బిడ్డలను స్నేహితులు బంధువులు వెంటవచ్చునదే అదే యశస్సు, అదే సత్యము. ఇదమై సంపదలెల్ల వెంటదు కరీతి సాగిరా. ఏ పాట విధించదో విధి, అది వశ్యప్రాప్తం. దాని నెవ్వరు తప్పించగరు. నాకంటే ఎవరు గొప్పవారు కాదు, నేను ఉన్నవాడిని అంటూ ఉన్నవాడని గర్వం వేదిక వచ్చిన వచ్చును సలలితముగా నారికేల సలిలము భంగిన్ సిరితా పోయిన పోగును కరిమృంగిన వెలగ పండు కరణిని సుమతి. పాండవులకే తప్పలేదండి ఈ అవస్థ. మనమెంతటి వాళ్ళం, డబ్బు ఎలా వస్తుందో తెలియదు. అందుకే అదృష్టం ఎప్పుడో ఒక్కసారి తలుపు తడుతుందట, మరి దురదృష్టము మనం తలుపు తీసేంత వరకు తడుతూనే ఉంటుంది. అట్లాగా విధి వశమున ఈనాడు మేము ఇక్కట్లు పడవలసి వచ్చింది తల్లి. ఒకప్పుడు బహుబాగా బ్రతికినటువంటి వాళ్ళమే
ఇలా మాట్లాడుతారని నేను అనుకోలేదమ్మా. జాతిని చూసి మీరు గొప్పనుకుంటే నేనేం చేయలేనమ్మా. దయచేసి నాకు అవకాశాన్ని ఇవ్వండి అంది ద్రౌపది. కాస్త మనస్సు మెత్తన చేసుకుని సుధీష్ణ అంటుంది, అమ్మా నీ విషయంలో నేను అలా అనలేదు తల్లి, లోకశ్రావ్యము గనక చెప్పాను, అంతేకాదులే. ఇప్పుడు దాసివలే నీవు నా అంతఃపురములో ఉంటే నా ప్రాంగణములో ఉండేటట్టే నిన్ను చూస్తాను, సరేనా? మరేం అనుకోకు, లోకశ్రావ్యము గనక ఇట్లా అన్నాను గాని నీ మీద ఎలాంటి అనుమానంతో కాదు తల్లి, అన్నందులకు నన్ను క్షమించు అంటూ సముదాయించి చెప్పిందండి సుధీష్ణాదేవి. చాలా సంతసించింది ద్రౌపది. ఇక తన వృత్తిలో తాను చేరింది. పాండవుల యొక్క ఆ అజ్ఞాతవాసము గుట్టుగా సాగిపోతుంది. స్వామివారిని స్తుతిస్తూ వాళ్ళు